ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈ రోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రాము, ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. అక్కడ వచ్చి మీరు అన్ని అప్డేట్స్ తెలుసుకోవచ్చు. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే భక్తులు అడిగిన ప్రశ్నలతో మొదలు పెడతానండి. ఫస్ట్ పాయింట్ జగదీష్ గారు అడిగారు క్వశ్చన్, స్టెప్స్ అందరికీ ఎప్పుడు స్టార్ట్ అయ్యి ఎప్పుడు ఎండ్ అవుతాయండి, టైం 2 PM ఉంటాయా టికెట్స్ అని అడిగారు. ఓకేనండి. సర్వదర్శనం టోకెన్లు అనేవి తిరుపతిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలోను, బస్టాండ్ ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్లోను, నడక మార్గం అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్లో తెల్లవారుజామున మీకు 2 గంటలకే స్టార్ట్ చేస్తారు. ఈ టోకెన్లు అనేవి ఉదయం 8 గంటలకల్లా అయిపోతాయి. ఇవన్నీ కూడా ఫ్రీ టోకెన్లు. అలాగే నడక మార్గం వాళ్ళకైతే శ్రీవారి నడక మార్గం వారికి తెల్లవారుజామున 5 గంటలకే ఈ సర్వదర్శనం టోకెన్లు మీకు నడక మార్గం వాళ్ళకి ఇస్తారు. అలిపిరి నడక మార్గం వాళ్ళకి ప్రత్యేకంగా టోకెన్లు ఇవ్వడం లేదు. ఎంట్రన్స్లో భూదేవి కాంప్లెక్స్లో సర్వదర్శన్ టోకెన్లు తీసుకోండి. ఓకేనా. అలిపిరి దగ్గర అయితే మీకు ఉదయం 2 గంటలకే స్టార్ట్ అవుతుంది. శ్రీవారి నడక మార్గంకి అయితే ఉదయం 5 గంటలకి స్టార్ట్ అవుతుంది. ఓకేనా అండి. అలాగే వామరాజు గారు అడిగారు, నాన్ లోకల్ అంగప్రదక్షిణ టికెట్స్ బుక్ చేస్తే ఎనీ ప్రాబ్లం. ఆయన అడుగుతున్నది ఏమిటి అంటే ప్రతి శనివారానికి సంబంధించి అడిషనల్ కోటా అనేది అంగప్రదక్షిణ టోకెన్లు మీకు గురువారం రోజు విడుదలవుతాయి. డిప్ ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ డిప్లో కేవలము తిరుపతి తిరుమల వాళ్ళు లోకల్ వాళ్ళు మాత్రమే పార్టిసిపేట్ చేయాలి. వారి కోసం మాత్రమే ఈ కోటా అనేది ఉన్నది. ఒకవేళ నాన్ లోకల్ వాళ్ళు పార్టిసిపేట్ చేసి సెలెక్ట్ అయ్యారే అనుకోండి, మీకు వేస్ట్. సెలెక్ట్ అయినా కూడా మీరు తిరుమల కొండపైన స్కానింగ్ చేసినప్పుడు ఆధార్ కార్డ్ మ్యాచ్ కాకపోతే వారు మిమ్మల్ని రానివ్వరు. కాబట్టి మీరు పార్టిసిపేట్ చేసి మీ టికెట్ని వృధా చేసే బదులు వేరే ఇతరులకి ఎవరికైనా లోకల్ వాళ్ళకి ఇవ్వటమే మంచిది. నాన్ లోకల్ వాళ్ళు మీరు సెలెక్ట్ అయినా కూడా వేస్టే అనమాట. ఓకేనా. అలాగేనండి, ఈరోజు ఎవరైతే కనుక సెలెక్ట్ అయ్యారో అంగప్రదక్షిణ టోకెన్కి ఈ వారం శనివారానికి సంబంధించి దయచేసి 500 రూపాయలు పే చేయండి. అమౌంట్ పే చేస్తేనే మీ టికెట్ కన్ఫర్మ్ అవుతుంది. ఓకేనా. దర్శనం అయిన తర్వాత మీకు తిరిగి మీ 500 రూపాయలు మరలా మీ అకౌంట్కి క్రెడిట్ అయిపోతుంది ఒక 5-6 రోజుల్లో. ఓకేనా. మరొక ప్రశ్న వచ్చేసి శ్రీరామ్ గారు అడిగారు, 500 టికెట్స్ ఎలా తీసుకోవాలి కొంచెం చెప్పండి ప్లీజ్. 500 రూపాయలు అనేవి 2 రకాల టికెట్లు అండి. డైరెక్ట్ సేవలో పాల్గొనేవి, రెండోది సేవలో పాల్గొనకుండా కూడా మీరు దర్శనం చేసుకోవచ్చు. డైరెక్ట్గా సేవ పాల్గొనే వాటిని ఆర్జిత సేవలు అంటారు. ఈ సేవలు అనేవి ప్రతి నెల కూడా 3 నెలలకి ముందుగానే మీకు కళ్యాణము, ఉంజల సేవ, సహస్ర దీపాలకరణ సేవ టికెట్లు విడుదలవుతాయి. రెండో విభాగం వచ్చేసి వర్చువల్ పార్టిసిపేషన్ అంటారు. ఈ పార్టిసిపేషన్ విధానం ద్వారా కూడా మీకు టికెట్ 500 అయితే దీనికి మీరు సేవలో పాల్గొనాల్సిన అవసరం లేదు. ఈ విధానం ద్వారా బుక్ చేసుకునే వాళ్ళు డైరెక్ట్గా తిరుమల కొండపైన దర్శనం చేసుకుంటారు. ఓకేనా. సేవ అవసరం లేదు. అదే ఫస్ట్ ఆర్జిత సేవ అన్నాను కదా, దీంట్లో అయితే మీరు సేవలో పాల్గొన్న తర్వాత సేవ అయ్యాక దర్శనం చేసుకుంటారు అన్నమాట. ఓకేనా అండి. మరొక ప్రశ్న, ఏపీఎస్ఆర్టీసీ 300 రూపాయల దర్శన టికెట్ గురించి భక్తులు అడిగారు. మరొక 2-3 రోజులు అప్డేట్ వస్తుంది, కాస్త వెయిట్ చేయండి. డిసెంబర్ నెలకి సంబంధించి 300 రూపాయల ఏపీఎస్ఆర్టీసీ దర్శనం టికెట్లు అనేవి మీకు ఒక 3-4 రోజుల్లోనే ఓపెన్ అవుతుంది. దయచేసి ఓపిక్గా ఉంటే మీకు అవగానే ఫస్ట్ మన ఛానల్ నేను పోస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే రేపు కార్తీక పౌర్ణమి సందర్భంగా తిరుమల కొండపైన మీ అందరికీ రాత్రి 7 నుండి 9 గంటల వరకు కూడా సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామి వారు చక్కగా మాడవీధుల్లో అయితే ఊరేగింపబడతారండి. భక్తులందరూ కూడా దయచేసి రేపు ఈ అంగరంగ వైభవంగా స్వామివారి యొక్క గరుడ సేవను మీరందరూ కూడా తిలకించగలరు. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏమిటో నేను ఉదయం కూడా చెప్పానండి. నవంబర్ 17 తిరుమల కొండపైన వనభోజనాలు కారణంగా ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు కూడా అర్చకుల స్వామివారు అమ్మవారిని స్వప్న తిరుమంజనం నిర్వహిస్తారు. దీని కారణంగా కార్తీక వనభోజనాలు నిర్వహిస్తారు. కాబట్టి ఆ రోజు మధ్యాహ్నం సాయంత్రం ఆర్జిత సేవలు టీటీడీ రద్దు చేస్తుందండి. దయచేసి ఈ విషయం మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే తిరుమల కొండపైన స్వామివారి దర్శన టికెట్లు కావాలి అనుకునేవారు దయచేసి, ఒకవేళ మీరు వయోవృద్ధులు, వికలాంగులు, అంగ ప్రదక్షిణ టోకెన్లు, అలాగే
300, 500 రూపాయల టికెట్లు ద్వారా కావాలి అనుకుంటే జనవరి వరకు కూడా కోటా అనేది పూర్తి స్థాయిలో అయిపోయిందంటే దయచేసి విషయం మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. ఇక మీకు ఉన్నటువంటి కేవలము నేను చెప్పినటువంటి శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం విధానం ద్వారా ఆఫ్లైన్లో అలిపిరి దగ్గర గోశాలలో ఉదయం 8 గంటలకు కౌంటర్లో మీకు హోమం టికెట్లు ఇస్తారు. ఈ హోమం అయిపోయిన తర్వాత తిరిగి డైరెక్ట్గా తిరుమల కొండపైన అదే రోజు 300 రూపాయలు దర్శనం చేసుకోవచ్చు. లేదా తిరుపతిలోని సర్వదర్శనం టోకెన్లన్నా తీసుకోండి. 2 మార్గమే తిరుపతిలో ఉన్నవి, మరొక్క మార్గం అయితే ఏమీ లేదు. ఓకేనా? ఒకవేళ తిరుమల కొండపైన మీకు ఒక అవకాశం కావాలి అనుకుంటే విఐపి బ్రేక్ దర్శనం టికెట్లైనా తీసుకోండి. సిఆర్ఓ ఆఫీస్లో సుప్రభాతము, కళ్యాణము, తోమాల ఇటువంటి సేవలన్నీ కూడా అవకాశం ఉంటుంది. అయితే ఒక రోజు ముందుగానే మీరు సిఆర్ఓ ఆఫీస్లోకి వెళ్ళి తిరుమల కొండపైన ఈ సేవలు ట్రై చేయాలి. రికమెండేషన్ లెటర్లు అయితే బ్రేక్ దర్శనానికి అయితే మీరు ఎమ్మెల్యే, ఎంపీ ఇవన్నీ కూడా తీసుకొని రావచ్చు. సిఆర్ఓ ఆఫీస్లో అయితే ఆధార్ కార్డుతో మీ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు. ఈ 2 మాత్రమేనండి. ఇక ఇవి కాకుండా బస్ టికెట్ ద్వారా కూడా 300 రూపాయల దర్శన టికెట్ మీరు బుక్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన కోట నవంబర్ వరకు అయిపోయింది. డిసెంబర్, జనవరి అయితే మీకు ఖాళీలు ఉన్నాయి. ఆన్లైన్ టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ విధానం ద్వారా అయితే జనవరి వరకు కూడా అన్నీ అయిపోయినా మీకు ఉన్నటువంటిది కేవలం 2 దారులు. ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో జనవరి 10 నుంచి 19 వైకుంఠ ఏకాదశి టికెట్లు రూములు విడుదల అవ్వలేదు. అవి విడుదల అవ్వగానే నేను అఫీషియల్ ప్రెస్ రిలీజ్ రాగానే మీకు చెప్తాను. మరొక 2-3 రోజుల్లో దీనికి సంబంధించిన అప్డేట్ రావచ్చు, రెడీగా ఉండండి. అలాగే ఫిబ్రవరి నెలకి సంబంధించి దర్శన టికెట్లు, రూములు అనేవి మీ అందరికీ కూడా ఇవాళ రేపు ఖచ్చితంగా ఒక అప్డేట్ అయితే వస్తుంది. ప్రతి నెల కూడా ఫిబ్రవరి 14వ తారీఖు లోపల రావాలి. మనం కాస్త ఈరోజు సాయంత్రం కల్లా చూస్తే ఒక అప్డేట్ రావచ్చు, లేదంటే రేపు కంపల్సరీగా వచ్చేస్తుంది. రాగానే నేను మీ అందరికీ మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుందండి. అలాగే మార్చ్ నెలకు సంబంధించి దర్శన టికెట్లు అనేవి దయచేసి మీరు అందరూ తెలుసుకోవాలి. డిసెంబర్ 18 నుంచి మీకు విడుదలవుతాయి. ఈ నెల ఉండదు. ఓకేనా అండి? ఇక డిసెంబర్ నెలకు సంబంధించి దర్శన టికెట్లు కావాలి అనుకుంటే శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లు అనేవి ఆన్లైన్ కోటా అనేది ఈ నెల నవంబర్ 25 ఉదయం 10 గంటలకు విడుదలవుతుంది. అలాగే జనవరి నెలకు సంబంధించి శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లు కావాలి అనుకుంటే డిసెంబర్ 25 ఉదయం 10 గంటలకు విడుదలవుతుంది. రెడీగా ఉండండి బుక్ చేసుకోవడానికి. ఓకేనా అండి? మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో నన్ను అడగగలరు. నేను మరలా చెప్తున్నానండి, మీ అందరూ కూడా మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతే ప్రతి అప్డేట్ కూడా మీకు నేను చెప్పడం జరుగుతుంది. ఇక ఆఫ్లైన్ విధానం ద్వారా సిఆర్ఓ ఆఫీస్లో రూములు ఎవరైనా కూడా ప్రయత్నించవచ్చు. రోజుకి 2000 రూములు అనేవి 50-100 రూపాయల రూములు మీకు రిలీజ్ చేస్తారు. 2000 మందికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. ఉదయం 2 నుంచి 8 గంటల లోపల ట్రై చేస్తే తప్పకుండా ఆధార్ కార్డుతో ఆఫ్లైన్ విధానం ద్వారా 1000 మందికి వస్తుంది. ఆ తర్వాత ట్రై చేస్తే కూడా ఒక 1000 మందికి ఖచ్చితంగా వస్తుంది. ట్రై చేయండి, చేశాకే మీరు రాలేదు అని చెప్పొచ్చు. ఓకేనా అండి? మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో నన్ను అడగగలరు. నేను మరలా చెప్తున్నా, ఆఫ్లైన్ విధానం ద్వారా 300 రూపాయల దర్శన టికెట్ తిరుపతిలో 2 చోట్ల మాత్రమే. అంటే ఒకటి నేను చెప్పినటువంటి శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం విధానం ద్వారా మీరు ట్రై చేయవచ్చు. అలాగే ఏపీ ఎస్ఆర్టీసీ బస్ టికెట్ విధానం ద్వారా 300 రూపాయలు ట్రై చేయొచ్చు. అంటే టీఎస్ఆర్టీసీ, కర్ణాటక టూరిజం, తమిళనాడు టూరిజం ఇవన్నీ కూడా ఒకటే. ఓకేనా అండి? అలాగే సర్వదర్శన్ టోకెన్లు ట్రై చేయండి. ఇవేనండి, ఇంకో ఆప్షన్ అయితే మనకి ఏమీ లేదు. మరి నేను ఈ వీడియో సెలవు తీసుకున్నా. ధన్యవాదాలు.